హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 16 శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. ఎవరంటే నాకు ప్రియుడు, ఎవరంటే నాకు ఇష్టము అని పరమాత్మ చెప్తున్నారు. అనపేక్ష సుదిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. మనము పూజ చేస్తాం, యజ్ఞయాగాలు చేస్తాం, కానీ భగవంతుడికి ఏది ఇష్టమో అదే మనం చేయాలి. భగవంతుడికి ఇష్టం లేనిది మనం చేస్తే భగవంతుడు మన యందు ప్రేమ ఉండదు. ఆ విధంగా ఏం చెప్తున్నాడంటే అనపేక్ష అంటే ఏమాత్రము కాంక్ష లేనివాడు, అంటే కోరికలు లేనివాడు. కోరికలు అంటే మనం భయపడతాం. ఏ కోరిక లేకపోతే మనం ఎలా జీవిస్తాము, ఎలా ఉంటాం, బ్రతుకుతామని. కానీ కోరికలు అంటే మంచి కోరికలు, చెడ్డు కోరికలు రెండు ఉంటాయి. మంచి కోరికలు మన జీవన విధానానికి, మన గృహ ధర్మానికి అనుసరించి మన కోరికలు కోరుకోవచ్చు. ఎందుకంటే మన జీవన విధానం అలా జరుగుతుంటుంది. కాబట్టి అవసరము లేనివి, మనకి ప్రాప్తి లేనివి, మనకి అందుబాటులో లేనివి, మన శరీరానికి అనారోగ్యాన్ని కలిగించినవి, ఆ విధంగా కోరికలు మనకి ఉండకూడదు చెప్తున్నారు. అనపేక్ష శుచి దక్ష. శుచి అంటే శుభ్రంగా ఉండాలి. శరీరేంద్రియ మనస్సుల యందు శుచి ఉన్నవాడు. శరీరము శుచిగా ఉండాలి, మనస్సు శుచిగా ఉండాలి, ఇంద్రియాల శుచిగా ఉండాలి. ఈ మూడు శుద్ధంగా ఉండాలని చెప్తున్నారు. దక్షకుడు పక్షపాతరహితుడు. దేని యందు కూడా ఎక్కువ తక్కువని, పేద రోదని, మంచి చెడు ఆ విధంగా పక్షపాతం మనకి ఉండకూడదు. ఎట్టి దుఃఖములకును చెలింపనివాడు. దుఃఖాలకు కూడా చెల్లింపకూడదు. అనేక రకాల మన దుఃఖాలు వస్తుంటాయి, వాటి యందు మనం చెల్లించకూడదు. ఎందుకంటే మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మన సంస్కారాన్ని బట్టి కర్మ ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా తోస్తుంది. ఎవరిని కర్మ విడిచిపెట్టదు. ప్రతి ఒక్కరు కూడా కర్మ అనుభవించవలసిందే. ఎంతటి యోగీశ్వరుడైనా, ఎంత మహాత్ముడైనా, ఎంత మహాపురుషుడైనా సుఖ దుఃఖాల యందు కూడా కర్మ అనుభవించవలసిందే. సమస్త కర్మల యందును కర్తృత్వ విభానము లేనివాడు అగు భక్తుడు నాకు ప్రియుడు. సమస్త కర్మలో జరుగుతుంటాయి, కానీ కర్తృత్వం విడిచిపెట్టాలి. నేను చేస్తున్నావని జరుగుతుంది అని అనకూడదు. అంతా భగవంతుడే చేయిస్తున్నాడు, నా కర్మలే చేయిస్తున్నాయి, నా ఇంద్రియాలు చేయిస్తున్నాయి, నా మనసు చేయిస్తుంది, నేను నిమిత్త మాత్రుడును, నేను సాక్షిగా ఉంటున్నాను, నీ ఆత్మస్వరూపాన్ని, నేను పరమాత్మతో అంశము, నాకు ఇటువంటి వాడు అంటవు, నేను గుణాతీతుణ్ణి, కర్మలన్నీ కూడా గుణాలు, మనస్సు, సంస్కారాలు నాతో కర్మ చేయిస్తున్నాయి, అంత భగవంతుడు చేయిస్తున్నాడు అనే భావంతో మనం కలిగి ఉంటే అటువంటి వాడు నాకు ప్రియుడు అని పరమాత్మ